ఆకాష్ చెప్పాను ఏమో డౌట్ అన్నా ఏంది నీ డౌట్ ఏంది? అదే అన్న రైట్ సైడ్ ఇండికేటర్ వేసాం కదా. సరే ఓకే, ఇప్పుడు ఆకాష్ ఏమన్నాడు అంటే ఇండికేటర్ వేసినాం, సో ఇండికేటర్ వేసిన తర్వాత నేను బంద్ చేయకుండా అదే ఎట్లా బంద్ అయింది అనేది ఆకాష్ క్వశ్చన్. నువ్వు లైట్లు ఎందుకు ఆన్ చేసినావన్నా? లైట్లు ఆఫ్ చేయి కదా అంటూ కార్ చాలి స్టార్ట్ చేసినావా? రైట్, ఇప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్ వేసినావా? ఇండికేటర్ వస్తుందా రైట్ సైడ్? స్టీరింగ్ ఒకసారి రైట్ సైడ్ తిప్పు. ఇది ఈ ఈ స్టీరింగ్ అనేది ఇగో ఇంత, ఇది ఉంది కదా, ఈ నుంచి ఇంత ఒకసారి వేసినావా? సో ఇది అనేది ఈ నుంచి ఇంత అంటే సగం, ఈ సగం కంటే ఎక్కువ తిప్పితే మళ్ళీ రిటర్న్ తిప్పేటప్పుడు అదే బంద్ అవుతుంది. ఇగో బంద్ అయిందా? స్టీరింగ్ సగం కంటే ఎక్కువ. ఇప్పుడు ఇట్లా వేసినాం మనం, ఇంత తిప్పి ఇప్పుడు ఇంత తిప్పినాం, ఇది సగం, దీనికంటే ఇంకొంచెం ఇట్లా తిప్పి ఇగో ఇట్లా రిటర్న్ తిప్పేటప్పుడు ఆటోమేటిక్ బంద్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇట్లా వేసినాం మనం, స్ట్రైట్గా స్పీడ్గా పోయేటప్పుడు లైన్ క్రాస్ అయ్యేటందుకు జస్ట్ ఇట్లా తిప్పుతాం, ఇంత తిప్పి మళ్ళీ ఇట్లా స్ట్రైట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనమే స్ట్రైట్ ఆఫ్ చేసుకోవాలి. అర్థమైందా? స్టీరింగ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేసినాం, ఎటు ఇగో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వస్తుందా? సో లెఫ్ట్ సైడ్ వేసి ఇది కూడా సేమ్ ఇట్లా సగం కంటే ఎక్కువ తిప్పి మళ్ళీ రిటర్న్ తిప్పేటప్పుడు ఆటోమేటిక్ బంద్ అవుతుంది. అర్థమైందా? మనం ఇండికేటర్ వేసినప్పుడు స్టీరింగ్ సగం కంటే ఎక్కువ తిప్పి రిటర్న్ తిప్పే టైంలో బంద్ అవుతుంది స్టీరింగ్. ఇప్పుడు సపోజ్ రైట్ సైడ్ తిప్పిన, ఇప్పుడు ఇట్లానే తిప్పినాం అనుకో, నువ్వు ఇట్లానే ఎన్ని రౌండ్లు తిప్పినా ఇండికేటర్ బంద్ కాదు, ఇక వస్తుంటుంది. సో ఈ నుంచి మళ్ళీ నువ్వు రిటర్న్ తిప్పే టైంలో బంద్ అవుతుంది. బంద్ అయిందా? ఇట్లా ఓకేనా? అర్థమైందా?